పాపం ఆ బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టిచ్చేశాడు రాజకీయం కోసం. వైసీపీ ఉన్మాదముట దేవుని దగ్గర కూడా దిగజారి మాట్లాడుతున్నారు. ఎంతో భక్తితో మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. గుండు కొట్టించాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి భార్య మొక్కు చెల్లించుకున్నారు. మనం స్వతహాగా మన సంస్కృతిలో మన తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నప్పుడు మనం తలనీలాలు సమర్పిస్తామని చెప్పి మొక్కుకుంటాం, అంటే గుండు చేపించుకుంటామని చెప్పి. అది అందరం చేసేదే. గతంలో మీరు కూడా కొండ మీద తలనీలాలు సమర్పించారు అనగా గుండు చేపించుకున్నారు. మీరు కూడా, మీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కొడితే వస్తాయి. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తలనీలాలు సమర్పించారు, ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. దాని గురించి వైసీపీ వాళ్ళు వేరేగా ప్రచారం చేసుకుంటారు. అది పక్కన పెడితే ఆయన కూడా గతంలో ఇచ్చారు, గతంలో నేను కూడా ఇచ్చాను. అందరూ మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు నెరవేరినప్పుడు మనం ఇస్తాం, సహజంగా జరిగేదే. పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి ఆయన మార్క్ శంకర్ పవనోవిచ్కి గత వేసవి కాలంలో సింగపూర్లో సమ్మర్ క్యాంపులో ఉన్నప్పుడు ఆ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగి పొగంతా కూడా ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించింది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి ఆందోళన, ఏం జరిగింది, ఏమైపోయాడు బిడ్డ అని చెప్పేసి. చిన్నపిల్లాడు, అప్పుడు 7 సంవత్సరాల వయసు. ఆ ఆందోళనలో దేవుడికి మొక్కుకున్నారు. దేవుని దయతో బిడ్డకి ఏం జరగలేదు, చిన్న శ్వాస ఇబ్బందితో బయటపడిపోయారు ఆ రోజునాడు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళారు, శ్వాస సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత ఇండియాకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సింగపూర్ వెళ్ళి తీసుకొచ్చారు బిడ్డని, భుజాన వేసుకుని కూడా. అవి కూడా మనకి వీడియోలు దొరుకుతూ ఉంటాయి, విజువల్స్ ఉన్నాయి. ఈరోజు కూడా సోషల్ మీడియాలో కొడితే వస్తాయి, గూగుల్లో కొడితే వచ్చేస్తాయి విజువల్స్ కూడా. ఏమయ్యా పేర్నాని, మొక్కు చెల్లించుకుంటే ఆ తల్లిని గురించి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఇది న్యాయమేనా నీకు? మీ నాయకుడు పెద్దిరెడ్డో, సుబ్బారెడ్డో, జగన్ రెడ్డో ఎవరో స్క్రిప్ట్ పంపిస్తారు, వాట్సాప్లో వచ్చింది, మెసేజ్ వచ్చింది. కనీసం మాట్లాడే ముందు నీకు ఇంగితం ఉండాలి కదా. అరే దేవుడు మన ఇంటి ఇలవేల్పు కదా, దేవుడు కదా, దేవుడి దగ్గర మొక్కు చెల్లించుకున్నప్పుడు తలనీళ్ళని సమర్పించుకుంటారు కదా, దాని గురించి మాట్లాడడం ఏంటి? బుర్రబుద్ధి లేదా అని చెప్పేసి వాళ్ళ మీద తిరగబడి వాళ్ళు గడ్డి పెట్టాల్సింది పోయి వాళ్ళు పంపించినట్టుగా ఇంగితం లేకుండా లేకి మాట్లాడి పేరునాని